ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఆరాధనలకు యోగ్యుడై దేవుడు మమ్మల్ని మార్చాడు. హల్లెలూయా. ఈరోజు అనేక కార్యములను గమనించబోతున్నాం. నేరుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములకు రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములకు రండి. బైబిల్ తెరిచిన వాళ్ళు దయచేసి మీ బైబిల్ తెరవండి. బైబిల్ తెరిచిన వాళ్ళు దయచేసి మీ బైబిల్ని అందరూ బైబిల్ తెచ్చినారా? కొంతమంది బైబిల్ తేగలుగుతారు. హల్లెలూయా. రైట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17-18 రెండు వాక్యం చదవండి. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను పంపెను. చెప్పండి. 18 శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని హల్లెలూయా వాక్యం చదివించినప్పుడు చక్కగా మీరు వినాలని నమ్ముచున్నాను. చాలా అందంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయించుండగా ఈ విధంగా రాసిన వాక్యం మనం చూస్తున్నాం. సిలువను గూర్చిన వార్త అంటే సువార్త. సిలువను గూర్చిన వార్త అంటే సువార్త మనకు దేవుని వలె ఇచ్చిన ఒక శక్తి. హల్లెలూయా. ఏమండి? దేవుడు మనకిచ్చిన ఏమది? ఇప్పుడు సిలువను గూర్చిన వార్తను స్వార్థగా ప్రకటించమని దేవుడు నీకు శక్తి ఇచ్చినాడంటే మీరేం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? శక్తిని కోల్పోయినారని శక్తిని వెతుకుతున్నారు. జ్ఞానము కోల్పోయినారని జ్ఞానమును వెతుకుతున్నారు. బలము కోల్పోయినారని బలము వెతుకుతున్నారు. వివేకము కోల్పోయినారని వివేకమును వెతుకుతున్నారు. హల్లెలూయా. శక్తి, జ్ఞానం, బలం, వివేకం ఇవన్నీ మనకి దేవుని యొద్ద నుండి మనకు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త మనిషి జ్ఞానమునకు అనుసారమైనది కాదు. హల్లెలూయా. కానీ దేవుని జ్ఞానానుసారమైన క్రీస్తు ద్వారా ప్రకటించు వార్త అది సువార్త. హల్లెలూయా. ఈరోజు సువార్త ఎక్కడికో వెళ్ళి గ్రామంలో పట్టణంలో ఉన్న ప్రజలు వారికి ప్రకటింపవలనని చెబుతున్న వార్త సువార్త. ఈరోజు సంఘములోనే ఈ వార్త సువార్తను గురించి ప్రకటించడానికి దేవుడు మాట్లాడుతున్నాడంటే మీరు వెళ్ళి మీకున్న శక్తిని గురించి తెలుసుకుంటూ ఆ వార్తను సువార్తగా ప్రకటించమని దేవుడు మీరు ప్రేరేపణ చేయించుండగా మీరు ఇప్పటిదాకా ఆ శక్తిని పొందకున్నా, ఆ వార్తలో ఉన్న శక్తి ఆ సువార్తగా మార్చకున్నా ఇప్పటి వరకు మీరు అదే స్థితిగతిలో దేవుని దైవ జ్ఞానానుసారముగా లేక క్రీస్తు వలె ప్రకటింపబడిన ఆ ప్రకటన ఆ వార్త సువార్తను మీరు మరొకరికి ప్రకటించకున్నా సువార్త మనిషికి జ్ఞానమునకు అనుసారమైనది కాదు అని మీరు మౌనంగా కూర్చొని చాలా ఆశ్చర్యకరమైన ఒక కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ వాక్యం సెలవిచ్చిన ప్రకారం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని ఒక శక్తి ఉన్నది. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే సిలువను గురించిన వార్త సువార్త లోకములో ఉన్న వారికి, అది నశించిపోతున్న వారికి ఒక వెర్రితనము. హల్లెలూయా. చర్చికి పోయినాను అంటే వాళ్ళు వెర్రి పట్టుకుంటుంది. హల్లెలూయా. నేను బైబిల్ చదువుకుంటున్నాను తర్వాత వస్తానంటే వాళ్ళకి వెర్రి పట్టుకుంటుంది. హల్లెలూయా. నేను సంఘానికి వెళ్ళాలి, నేను ఆరాధన చేయాలి అంటే వాళ్ళకి వెర్రి పట్టుకుంటుంది. హల్లెలూయా. వాళ్ళు లోకరీతిగా అన్యుడుగా బ్రతుకుతున్న వారికి నువ్వు చర్చికి పోతున్నాను, ఆరాధిస్తున్నాను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఎర్రి పట్టుకుంటుంది. హల్లెలూయా. కానీ ఈ లోక జ్ఞానము అంటే 19వ వాక్యం చదవండి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానులు అంటే ఎవరెవరండి? జ్ఞానులు అంటే త్వరగా చెప్పండి. జ్ఞానులు అంటే ఎవరు? ఏమండి? ఒక మంచి మేధావులు, అధికారులు, వీళ్ళందరూ కూడా జ్ఞానులు అనుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు కూడా జ్ఞానులు అనవచ్చు. హల్లెలూయా. ఒక ఆకాశంలో ఆరాడే విమానమును కనిపెట్టిన వాడు ఒక జ్ఞాని, ట్రైన్ కనిపెట్టిన వాడు ఒక జ్ఞాని, ప్రతి ఒక్క వస్తువుని కనిపెట్టిన వాడు ఒక జ్ఞాని. వాళ్ళందరికీ దేవుడు దైవ జ్ఞానం ఇచ్చినందువల్లే ఇవన్నీ ఏం చేశాడండి? తన జ్ఞానం వల్లే అన్ని కార్యాలను సృష్టించాడు. హల్లెలూయా. అన్ని చేశాడు. అన్ని చేసుకుంటూ జ్ఞానంతో పాటు అన్ని కనిపెట్టుకుని అన్ని చేసుకుని వచ్చిన వారైన ప్రజలకు ఏమండి సమయానికి చర్చికి రావాలనే జ్ఞానం లేకుండా పోతుందండి. హల్లెలూయా. సమయానికి నేను అది కనిపెట్టాను, నేను ఇది కనిపెట్టాను. హల్లెలూయా. ఏమండి అన్ని కనిపెట్టారు. సోపు, నూనె, కొబ్బరికాయ, ఏమేమి కావాలో అన్ని కనిపెట్టారు. అన్ని కావాలి జ్ఞానంతో కనిపెట్టుకున్నారు తనకు కావాలని. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ జ్ఞానముతో నేను చర్చిపోవాలా, నేను ఆరాధన చేయాలని, దేవుణ్ణి మహిమపరించాలా, ఉపవాసించాలా, నేను ప్రార్థించాలన్న జ్ఞానము లేక వాళ్ళు జీవించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్ అన్ని కార్యాలు చేయటకు వాళ్ళకు జ్ఞానం కావాలి, వాళ్ళకు శక్తి కావాలి. ఆ జ్ఞానము శక్తి నా దేవుడు ఇవ్వాలి, అన్ని అనుభవించాలి. కానీ ఆ దేవునితో ఆ జ్ఞానముతో స్తుతించాలి, ప్రభుని మందిరములో చేరాలనే జ్ఞానము వివేకము లేక బ్రతుకు వాళ్ళు అనేకుడైపోయినారు. ఎందుకంటే వాళ్ళకి సమయం లేదు. వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళలో ఉన్న జ్ఞానమును వాళ్ళు శూన్యం చేసుకున్నారు. హల్లెలూయా. వాళ్ళలో ఉన్న జ్ఞానమును వాళ్ళు ఏం చేసుకున్నారు? శూన్యం చేసుకున్నారు. వాళ్ళ జ్ఞానము అన్ని తయారు చేయటకు ఉపయోగపడింది కానీ ప్రభుని మహిమపరచడానికి ఉపయోగపడకుండా పోయింది. హల్లెలూయా. ప్రభుని ఆరాధించడానికి, సంఘములో స్తుతించడానికి వాళ్ళకి జ్ఞానము పని చేయకుండా పోయినది. హల్లెలూయా. అందుకే 20వ వాక్యం చదవండి. గమనించండి. జ్ఞాని ఏమయ్యనో, శాస్త్రి ఏమయ్యనో, ఈ లోకపు తర్కవాది గమనించండి. వెర్రితనముగా 1000 పగలు రాత్రి పగలు 24 గంటల సేపు వాళ్ళు ప్రయాసపడి అన్నిటినీ సృష్టించి జ్ఞానముతో గొప్ప జ్ఞానుడుగా మారినారు. హల్లెలూయా. ఆ వెర్రితనముగా ఒక మొబైల్ కనిపెట్టాలంటే వాడు వెర్రితనముగా రాత్రి పగలు కూర్చుంటూ తయారు చేసి ఉంటారు. ఏదైనా ఒక కార్యం తయారు చేయాలంటే వెర్రితనముగా ఆ జ్ఞానం ఉపయోగించి ఉంటారు. వెర్రితనముగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే వాడు జ్ఞానముతో వెర్రితనముగా ఆ బిల్డింగ్ కట్టి ముగిస్తారు. హల్లెలూయా. అన్ని ఈ లోకారీతిగా ఈ లోకానికి చెందిన వెర్రితనమైన జ్ఞానముతో నువ్వు అన్ని చేయటం ప్రియపడతావు, కానీ నువ్వేం చేయలేవు. చదవండి. అందుకే భక్తులు అంటున్నాడు, జ్ఞాని ఏమయ్యనో, శాస్త్రులు ఏమయ్యనో, ఈ లోకపు
ఈ లోకపు తర్కవాది ఎవరండి? చర్చ్ గురించి, ఆరాధన గురించి, స్తుతుల గురించి, కానుకల గురించి, దశమ భాగం గురించి, ఏమండి ఉపవాస ప్రార్థన గురించి, దేవుని రాజ్యం గురించి, పరలోకం గురించి, సస్తే ఎక్కడికి పోతామని తెలుసుకున్న వాళ్ళు అన్నింటిలో వాళ్ళు ఏం చేస్తారండి? తెలుసుకుని ఉన్నారు. కానీ అవి ఉండొచ్చు, ఉండి ఒక పక్కలో ఉందని చెప్పి వదిలిపెట్టినారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే, చర్చికి పోలేదంటే నువ్వు పోలేదా, నువ్వు ఫస్ట్ అని లోకములు సంఘములకు, దైవ సేవకులకు తర్కం అంటే తర్కవాదులు అంటే ఎదురు మాటలు మాట్లాడచ్చు. వాళ్ళు తర్కం చేస్తానే ఉంటారు, ప్రతి మాటకి మాట. మన తెలుగులో అంటారు కదా, కాల్కేస్తే ఏమండి, కాల్కేస్తే గీల్కేస్తారు, ఏమో అంటారండి. కాల్కేస్తే మెడకేస్తారంట. వాళ్ళు కింద ఉండి కాల్కేస్తారేమో, వారు పై నిల్చుకుంటే మెడకేస్తారు. కరెక్ట్గా సరిపోయింది అది. హల్లెలూయా. కాల్కేస్తే మెడకేస్తారని. హల్లెలూయా. గమనించండి, క్రీస్తుని మార్గమందులో అనేకులు జ్ఞానులైన వారు ఏమైపోయారో, శాస్త్రులు ధర్మశాస్త్రములు వ్రాయసిన అనేకులు కూడా ఏమైపోయారో, ఇహలోకములో తర్కవాదులు ఏమైపోయారో. హల్లెలూయా. వారందరూ ఏమైపోయారో. ఈ లోక జ్ఞానము చదవండి, ఈ లోక జ్ఞానమును 20వ వాక్యములో ఈ లోక జ్ఞానమును దేవుడు వెలితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటన వెలితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైన ఒక సంకల్పమాయను. హల్లెలూయా. హల్లెలూయా. చర్చికి రండి అని పిలిచడం వారికి ఎలా ఉంటుందండి? నేను ఎర్రోడుగా కనపడతాను. ఆరాధనకు రమ్మంటే నేను ఎర్రోడుగా కనపడతాను. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుంటూ ఇక్కడ ఏదో ఒక వాగుతున్నానంటే నేను ఎర్రోడినే. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎర్రోడుగా ఎర్రితనముగా మాట్లాడుచున్న ఈ మాటలతోనే ఒక రక్షణ మనుషులకు దేవుడు కలుగజేసి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎర్రితనముగా మాట్లాడుచున్న ఈ ఎర్రితనం అనే ఒక సువార్తలోనే దేవుడు ఏం చేసి పెట్టాడండి? ఒక రక్షణ కలుగజేసి పెట్టాడు. హల్లెలూయా. అందుకే మీరు లోక వ్యాప్తిగా ఇది శిలువను గురించిన ఒక వార్త, ఒక సువార్తలో మీరు దేవుడు మీకు ఇచ్చిన ఒక శక్తి కాబట్టి ఆ శక్తితో జ్ఞానవంతులై అనేకులకు స్వార్థ ప్రకటించుటకు అనేక గ్రామములకు, అనేక పట్టణములకు వెళ్ళి, అనేక అధికారుల దగ్గరికి వెళ్ళి మీలో ఉన్న జ్ఞానము వలె వారికి స్వార్థను ప్రకటించమని దేవుడు మీతో మాట్లాడుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే ఒకప్పుడు మనమందరం జ్ఞానులు కాదు, కానీ జ్ఞానులు వేరే ఉన్నారు. కానీ దేవుడు జ్ఞానులని సిగ్గుపరచుటకు అజ్ఞానులైన మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు మనము బలహీనులమే, ఎందుకంటే బలవంతులుగా ఉన్న వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఐశ్వర్యవంతులను సిగ్గుపరచడానికి పేదవారైన మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక సందర్భంలో ధర్మశాస్త్రం ప్రకటిస్తున్నది, ఇగో భోగ పురుషుడు ఐశ్వర్యవంతుడు మరణించారు, అప్పుడు భోగ పురుషుడు అబ్రహాము రమ్ములో పండుకొని ఉన్నాడు. ఈ ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? నరక యాత్ర అనుభవిస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఐశ్వర్యవంతుడు, వాడు జ్ఞానముతో బ్రతికాడు, అనేకుడికి మంచిది చేసేలాగా నటించాడు, అనేకుడికి ఏదో దాన ధర్మం చేసేలాగా నటించాడు, అనేకుడికి ఏదో ఇచ్చి అన్ని ఏదో గొప్పతనం మంచి పని చేసినట్లు నటించాడు. హల్లెలూయా. అందువలే అతడు చేసుకున్న అతని ఐశ్వర్యము, అతని జ్ఞానము, అతని బలమంతా చివరికి ఎక్కడికి పోయింది?
నరకమునకు వెళ్ళింది. హల్లెలూయా. బలహీనుడు, శక్తి లేనివాడు, అందము లేనివాడు, దరిద్రుడు, దీనుడు, ఐశ్వర్యం లేనివాడు, బలహీనుడు ఈయనెక్కడికి వెళ్ళాడు? ఆబ్రహాము రంగులో పండుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటైతే వాక్యం సెలవిస్తుంది, జ్ఞాని ఏమయ్యనో, శాస్త్రి ఏమయ్యనో, తర్కవాది ఏమయ్యనో. జ్ఞానములు ఏమండి? ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానమనుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరగకుండి నందున స్వార్థ ప్రకటన ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎరితనములోనే ఈ స్వార్థ ప్రకటమయ్యేది. నేను ఎవరు కాదు, ఆ ప్రవేశం ఏదో మాట్లాడుతున్నావేది. అవును, నేను మాట్లాడుతూ ఉన్నది నీకు ఎర్రితనంగా ఉండొచ్చు. ఈ ఎర్రితనం అనే మాటలతోనే దేవుడు నీకు రక్షణ పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఎర్రితనం అనే మాటల్లోనే దేవుడు నీకు రక్షణ కలగజేసి పెట్టి ఉన్నాడు. నీవు రక్షింపబడితే నీ భార్య బిడ్డలు, నీ వంశమే రక్షణ కలగటకు దేవుడు ఎర్రితనమును పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుచునుడారా, ఈ ఎర్రితనము చేత నమ్మువారికి రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన ఒక సంకల్పమాయను అని పౌలు రాశాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాయచుండగా పౌలు ఈ విధంగా రాశాడు. అందుకంటే ఆ కొరింథీ పట్టణంలో నేను అనుకుంటున్నాను, ఈ వాక్యమని చదివినప్పుడు అక్కడ అనేక జ్ఞానులు, అనేక శాస్త్రులు, అనేక తర్కవాదులు ఆ కాలమందున అటువంటి దేశంలో ఉన్నారు కాబట్టి అటువంటి వారికి ఇటువంటి వాగ్దానములను అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న వారికి రాసినది మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 22వ వాక్యం చదవండి. గమనించండి, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. గమనించండి, యూదులు ఏం చేస్తున్నారు? యూదులు ఏం చేస్తున్నారండి? సూచక క్రియలను చేయమని అడుగుతున్నారు. యేసయ్యని అడిగినగా, యేసయ్యా నువ్వు ఏదైనా ఒక సూచక క్రియలను చేస్తే మేము నమ్ముతాం. మేము ఇప్పుడు నమ్ముతాం. ఒక సూచక క్రియలను చేయమన్నారు. ఏమంటే అందుకు యేసయ్య ఏమన్నాడు? సూచక క్రియలను చూసి నమ్మిన వాడి కన్నా మాటలు విని సూచక క్రియలను చూడకుండా నమ్ముతున్నవాడు గొప్పవాడు, వాడు రక్షింపబడతాడని దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఏమంటే మనం ఏది సూచక క్రియలను చూడలా. ఆనాటిలో యేసుక్రీస్తు తోడై ఉండి ఈ దేశంలో మనుష్య కుమారుడై 33 సంవత్సరాలు భూమిపై ఆయన నడుచుకుంటూ తిరుగుతూ అనేక సూచక క్రియలను చూపించారు. ఈ 21వ శతమానంలో క్రీస్తు మరణించి పునరుత్థానుడై తన రాజ్యములకు మహిమలకు వెళ్ళినా, ఇగో 21వ శతమానాలు గడిచిపోయినా ఇప్పుడు ఏ సూచక క్రియలు మనం కావలేదు. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, అనేకులు ఈ మాట ఎందుకన్నారంటే, అనేకులు పౌలుని చూడగానే బాప్టిజం తీసుకుంటాను, నాకు బాప్టిజం ఇచ్చేయి, నేను తీసుకుంటున్న ఇష్టానుసారంగా బ్రతుకుతానని అన్నారు ఏమో. హల్లెలూయా. ఏమండి అలా అన్నారో ఏమో. అందుకే ఆయన పైకి మాట 10వ వాక్యములు అన్నాడు, బాప్టిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. హల్లెలూయా. గమనించండి, వాక్యం సెలవిస్తున్నది, బాప్టిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను. ఎంత అందమైన మాట అన్నాడో చూడండి. అటైతే అక్కడున్న తర్కవాదులు, అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న వారైన జ్ఞానులు వాళ్ళందరూ ఏమని వింటారో, మేము జ్ఞానులమే, మేము శాస్త్రులము, మేము తర్కవాదులము, మేము అన్ని కరెక్ట్ గా తెలుసుకుంటాం, నువ్వు బాప్టిజం మాత్రం ఇచ్చి వెళ్ళయ్యా అని చెప్పింటారు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, బాప్టిజం ఇచ్చుటకు ఇవ్వటకు దేవుడు నన్ను పంపలేదు. హల్లెలూయా. ఏంటంటే బాప్టిజం ఇవ్వటకు దేవుడు నన్ను పంపలేదు. ఎందుకు పంపాడు?
ఆయన నీ కోసం నా కోసం సిలువలో యాగమై కష్టపడి ఆయన చేసిన ఆ అనుభవమును, ఆ సిలువ యాగమును ఎవరు మర్చిపోకూడదు. హల్లెలూయా. అందుకే వాక్యం పలకరిస్తున్నది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెనితనమే కానీ రక్షింపబడుతున్న మనకు అదొక దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ అనుభవమును పొంది ఒక శక్తిని పొందిన వారైన మీరు బలహీనులే, మీకు శక్తి లేదు, మీరు దీనులే, మీరు దరిద్రులే, మీరు ఐశ్వర్యవంతులు కాదు, దీనులే, మీరు జ్ఞానులు కాదు, అజ్ఞానులే. కానీ దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆదుకున్నాడంటే రాబో దినములలో జ్ఞానులను సిగ్గుపరచడానికి, అజ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. రాబో దినములలో ఐశ్వర్యవంతులను సిగ్గుపరచడానికి పేదవాడైన నిన్ను తెలుసుకున్నాడు. హల్లెలూయా. రాబో దినములలో అందంగా ఉన్న వారిని సిగ్గుపరచడానికి అందము లేని వారైన మమ్మల్ని దేవుడు తెలుసుకున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుచున్నారా, యూదులు సూచక క్రియలను చూపిస్తే మేమేం చేస్తామండి? మేము ఇప్పుడు నమ్ముకుంటాం, మేము చర్చికి వస్తాం, మేము కానుకలు ఇస్తాం, మేము ఆరాధిస్తాం, ఉపవాస ప్రార్థనకు వస్తామన్నారు. హల్లెలూయా. ఈ నాడిలో మన సంఘములోనే అనేకులు సూచక క్రియలు చూపించిన ఎడల మనము చర్చికి స్తోత్రం అనుకుంటూ ముందు ఇగురు దుమ్ముకొచ్చు. హల్లెలూయా. ఏమండి? సూచక క్రియలు చూపించిన యూదుల మాదిరిగా యూదులు ఏమడిగారంటే సూచక క్రియలని, ఓకే, గ్రీసు దేశస్తులు ఏమడిగారు? ఏమండి? వాళ్ళు వెతుకుతున్నారంట. అడగల. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారంట. జ్ఞానం ఎక్కడుందో, జ్ఞానం ఎక్కడుందో, జ్ఞానం ఎక్కడుందో, జ్ఞానం ఎక్కడుందో గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. యూదులు సూచక క్రియలను చూడాలనుకుంటున్నారు. నీవు అజ్ఞానివైన జ్ఞానమును వెతకకుండా దేవుడు జ్ఞానమును నీకు అనుగ్రహించి సిలువను కూర్చున్న శక్తి నీకు ఇచ్చి నిన్ను పూర్ణ బలవంతురాలుగా ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే గమనించండి, యూదుల మాదిరిగా సూచక క్రియలను ఈ కాలమును ఎదురు చూద్దాం అనుకోకండి. హల్లెలూయా. ఈ చర్చిలో ఒక దయ్యం పట్టినది, సేవకుడు ఒక సూచక క్రియలు చేశాడు, దైవ సేవకుడి చేతులు బలం ఉంది, అలా అనకండి. హల్లెలూయా. నేను సాధారణమైన మనుష్యుని, మరణం వస్తే వెంటనే వెళ్ళాల్సిన ఒక వ్యక్తిని. హల్లెలూయా. అయినా దేవుడు ఇంతవరకు నిన్ను సూచక క్రియలు తప్ప నిన్ను మంచి మార్గంలో సువార్త ప్రకటించడానికి, ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే వాళ్ళకి ఏం కావాలండి? సహోదరుడు సాక్షి చెప్పిండు. హల్లెలూయా. సహోదరుడు నోరు తెరవాలన్నా కష్టం. హల్లెలూయా. నోరు తెరవడానికి, సాక్షి చెప్పడానికి ఎన్ని సంవత్సరాలు అయిందంట? 9 సంవత్సరాలు అయిందంట. హల్లెలూయా. 9 సంవత్సరాలుగా నోరు తెరువుకున్న వాడు దేవుడు ఏమన్నాడు? నోరు తెరవరా బాబు. సేవకుడు చెప్పిన ఏమండి, ఒకరోజు ఏడకు ఊరికి పోయినాం, ఆంధ్రకు. అక్కడి నుంచి కారు నడిపించుకుని వచ్చేటప్పుడు తోడేదైనా మాట్లాడతాడంటే అక్కడ మౌనమైనడు ముడిబాగులు వచ్చే వరకు మాట్లాడలా. ఏదైనా అంటే ఏమన్నా నడిపిస్తున్నావు సార్, నేను కూర్చున్నాను పక్కలో. హల్లెలూయా. 9 సంవత్సరాలు ఆయన నోరు తెరిచేదానికి, అయినా ఒకరోజు నోరు తెరిపించాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు సాక్షి చెబితే కదరా నీకు ప్రార్థన శక్తి ఇచ్చేదానికి. నువ్వు నోరు తెరిస్తే కదా, ఏదైనా అడిగితే కదా నీకు ఇచ్చేదానికి. నోరే తెరవకుండా నువ్వు మౌని ఉండిపోయినావు, నీకేమని తెచ్చాను? నోరు తెరిచిన సాక్షి చెప్పు, తర్వాత నీకు అన్ని ఇస్తా. హల్లెలూయా. గమనించండి, సాక్షితో పాటు అన్నట్టుగా నువ్వు బ్యాప్టిజం పొందుకుంటాను. ఆయన అన్నాడు, నీవు నాకు ఆరోగ్యమును బలమునిస్తే నేను బ్యాప్టిజం పొందుకుంటామన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఇచ్చి అన్ని చేసి అన్ని స్థిరపరిచి నిలబెట్టించడానికి 9 సంవత్సరాలు పట్టింది ఈయనకి 9 సంవత్సరాలు పట్టింది, నా దేవునికి కాదు. హల్లెలూయా. నా దేవునికి కాదు. హల్లెలూయా. నా దేవునికి 9 సంవత్సరాలు కాదు, 9 నిమిషాలు చాలు. హల్లెలూయా. 9 నిమిషాలు 9 సెకండ్లు చాలు. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి, దేవుడు నిన్ను పైకెత్తడానికి, దేవుడు నిన్ను ముందు నడిపించడానికి, దేవుడు నిన్ను కొనసాగించడానికి. హల్లెలూయా.
ప్రియమైన దేవుచులుండారా, వాళ్ళు అడుగుతున్నట్టుగా జ్ఞానులు శాస్త్రులు అయి ఉండే మాకు బ్యాప్టిజం మాత్రం ఇచ్చేయి అని ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు అడిగినారేమో. బ్యాప్టిజం ఇచ్చటకు నేను రాలేదు, దేవుడు నన్ను పంపిలేదు. హల్లెలూయా. స్వార్థ ప్రకటించటకు పంపించినాడు. హల్లెలూయా. మీరు ఆ ప్రకారమే అనేక గ్రామములకు పట్టణములకు వెళ్ళి మీరు క్రీస్తుని నీ కోసం సిలువలో మరణించి ఆ సిలువను కూర్చిన మాటలు వ్యర్థము కాకుండా మీరు అనేకుల దగ్గరకు వెళ్ళి స్వార్థను ప్రకటించమని దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఈరోజు. హల్లెలూయా. అది ఎలా వాళ్ళకి ప్రకటించాలో నాకు తెలియదే. నువ్వు తెలియదు అనుకునుండు, ఒక్కరోజు నిన్ను తెలియనట్లుగా చేస్తాడు. హల్లెలూయా. నేను వాళ్ళతో మాట్లాడేది ఎలా? నోరు మూసుకొని ఉన్నావా? నోరు మూసుకొని ఉండు, ఒక్కరోజు నీ నోరు తెరిపిస్తాను. హల్లెలూయా. నేను ఎలా పోయేది? పోకుండా ఉన్నావా? నువ్వు పోకుండానే ఉండు ఆ ఊరికి, ఆ గ్రామమునకు. ఇగో ఆయన చెప్పిన దాంట్లోనే 3 కార్యాలు నేను గమనించాను. ఎవరో వాకిల దగ్గరకు వచ్చి ఇక్కడ వచ్చి గేట్లో దిగినప్పుడు ఎవరో అన్నారట, ఓ ఎవరయ్యా ఎక్కడికి వెళుతున్నావని ఒక స్వరం వినిపించింది. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, దేశాంతరం వెళ్ళు. ఎవరో బాబో ఎవరో ఎక్కడి నుంచి వచ్చావంటే నేను నీ కోసమే వచ్చాను, దేవుని సిలువను గురించి సువార్త ప్రకటించుటకు. హల్లెలూయా. అలా నువ్వు చెప్పడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేశవ్యాప్తి వెళ్ళు. 3 పొట్టు తినుకుంటూ బాగా హాయిగా ఇంట్లో నిద్రపోయడానికి నీకు సమయం చాలకపోతే అమ్మా మనిషికి సాకు. వాళ్ళని ఏమంటారు? తర్కవాదులు అంటారు. ఏమంటారండి? ఇప్పుడు ఆ తర్కవాదులు ఎండాకాలంలో పోయి సువార్త ప్రకటన, అయ్యో అమ్మ ఈ ఎండలో బస్సుకి ఆడిపోయి స్వామి, ఈ ఎండలో నేను పోలేను అంటే నువ్వు తర్కవాదివే. పోనీ ఎండాకాలం పోయినాక వానకాలంలో వానలు తుడుచుకుని ఆడిపోయింది, పరుసు పట్టుకుంటుంది, చెల్లి అయిపోద్ది, నేను పోలేను అంటే నువ్వు తర్కవాదివే. మంచు కాలంలో స్వామి పొద్దున ఏం మంచు కనబడేది ఏం లేదు, అది ఆడపోయేది పడి లేచి ఎందుకు నేను పోలేను, తర్కవాదివే నువ్వు. హల్లెలూయా. చలికాలంలో పోతే స్వామి అదిరిపోతా ఉంది, ఇంట్లో మూడులో ఏమైనా బోండాలు బజ్జీలు చేసుకొని అలా తినుకొని ఇంట్లో ఉంటే బాగుండు స్వామి. నేను వాడి ఇంటికాడికి పోయి యేసు నిన్ను ప్రేమిస్తాడంటే వారే పోరా అంటే నేనేం చేయాలి? వాడు ఎట్టో చెప్తాడు, నన్ను కొడతాడు, నేను ఈ శరీరంలో పడి లేచి ఎందుకు నేను పోయి అంటే ఇతను తర్కవాదివే. హల్లెలూయా. అందుకే వాగ్దానంతో సరిపబడినది, నీవు ఏ లోకములో తర్కవాదివై ఉన్నావు. హల్లెలూయా. తర్కవాది అంటే క్రీస్తుకు విరుద్ధంగా మాట్లాడుచున్న నా సహోదరుడు కాదు, క్రీస్తుకు విరోధంగా లేవనెత్తబడుతున్న నా సహోదరుడు కాదు, ఇగో సంఘానికి విరుద్ధంగా ఉన్నవారైనా నా సహోదరుడు కాదు, నా దేశముకు, నా రాజ్యముకు, పరలోక రాజ్యానికి, నా యేసు క్రీస్తుకు, పరిశుద్ధాత్ముడుకు విరుద్ధంగా మాట్లాడుతున్న ఆ సహోదరుడు కాదు. అన్ని కార్యాలు తెలుసుకుంటూ కాలానికి నువ్వు తర్కంగా మాట్లాడుకుంటూ నువ్వు సువార్త ప్రకటించకుండా నువ్వు ఇంట్లో ఉన్నావే, నీవే తర్కవాది. హల్లెలూయా. ఏమండి, ఒకసారి ఒప్పుకుంటూ హృదయం మీద చేయబెట్టి మీరు చెప్పేయండి, నేనే తర్కవాది. చెప్పండి అయ్యా, చెప్పండి. మీరు చెప్పకుండా పోయినా నువ్వు తర్కవాదియే. నేనే తర్కవాది అంటే ఏమిటండి? మాటకి ఎదురు మాట, కాలుకేస్తే. నేను ఒక కర్ర ఎత్తుకుని కింద కాలు మీద కొడతామని పోతే వంగితే ఆడేం చేశాడు? కత్తి ఎత్తుకుని నా మెడకేసిండు, అందుకే పేరు కాలుకేస్తే గీలికేసాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రియమైన దేవుడు, పైకి ఉన్న వాక్యం చదవండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను, దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, వాళ్ళు యూదులు కానీ, గ్రీసు దేశస్తులు కానీ, అధికారులు కానీ, డాక్టర్లు కానీ, గొప్ప వ్యక్తులు కానీ, మేధావులు కానీ, వారు వేరే కులము కానీ, వేరే జాతి కానీ, వేరే మతములు కానీ, వారు ఎవరైనా కానండి, మీ కళ్ళు కగబడిన ఒక మనిషి అయితే వారికి స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. హల్లెలూయా.
దేశమంతా వెళ్ళండి. వారములో ఒక్కరోజు, ఏమండి, వారానికి ఒక్కరోజు ఒక గ్రామమునకు వెళ్ళి ఒక సువార్త ప్రకటించండి. ఎవరినో ఒకరిని వెతికి వెళ్ళండి. అక్క బాగున్నావా అని వాళ్ళతో మాటలు ప్రారంభించండి. కూర్చోండి, వాళ్ళకి చెప్పండి, క్రీస్తును సిలువను గురించి ప్రకటించండి. హల్లెలూయా. సంవత్సరంలో 4 రకాల కాలాలకు నీవు తర్కంగా మాట్లాడుకుంటూ, నీవు చలికాలంలో బోండాల బుజ్జిలు తినటం, ఏమండి, వానకాలంలో ముద్ద, ఏమండి, ఏం కాల్ చేస్తారు ముద్దకి? నాటుకోడి పులుసు, ఎన్ని అని వెళ్తారండి, ఏమండి, పిట్టుకపల్లి సారు, నాటుకోడి పులుసు, బోండాలు బజ్జు చేసి తినుకుంటున్నావు. ఇంట్లో ఉంటే సువార్త ప్రకటించే ఎవరు? మీ బాబా, ఏమండి, ఆయన లేడు కదా. ప్రకటించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత. హల్లెలూయా. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 4 నుండి 9. మొదటి అధ్యాయంలో 4 నుండి 9. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక మీ కృపావరమునందున లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఏమండి, మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడండి? ఎటువంటి వాడు? నీ మీద నమ్మకం ఉంచాడు కదా. అటైతే సాక్షిగా నువ్వు ఉండి, నువ్వు వెళ్ళి నీ సాక్షి చెప్పు. ఏమండి, నువ్వు వెళ్ళి సాక్షి చెప్పు. ఒక బ్రాహ్మణ హోటల్లో టిఫిన్ తీసుకుని పోయినా ఆయన ఒక మాట అడిగిండు. సిలిండర్ అంతా రేట్ ఎక్కిపోయింది, దేశంలో గొడవలు ఇబ్బందులు గడుగుతున్నాయి. బెంగళూరులో కొన్ని హోటళ్ళు మూసేస్తున్నారు సిలిండర్ లేకుండా. తెలుసా మీకు? కొన్ని హోటళ్ళు మూసేస్తున్నారు, సిలిండర్ లేవు. ఇంకా ఇంటికి కూడా సిలిండర్ బుక్ చేసేదానికి కాదు. కాలము ముందున్న స్థితికి మళ్ళీ పొయ్యి అంటించుకున్న వంట చేసే స్థితి వచ్చింది. పల్లిలో సరిపోతాయి, పల్లిలో పొయ్యి అంటించుకోవచ్చు. పట్టణంలో సిటీలో పొయ్యి అంటిలేరు. హల్లెలూయా. అన్ని మోడర్న్ లైఫ్ వెళ్ళిపోయినారు. మోడర్న్ అయిపోయినారండి. టైల్స్ వేసుకుని ఇల్లు కట్టుకున్నారు. పొయ్యి అంటిమంటే ఉంటుందా? టైల్స్ మొత్తం పోతాయి. టైల్స్ అంతా తీయాలి, తర్వాత పొయ్యి పెట్టుకోవాలి, లేకుంటే అన్నం లేదు. హల్లెలూయా. ఇటువంటి స్థితిగతులు ఉండేటప్పుడు ఆ హోటల్ ఆయన నాతో మాట్లాడుచుండగా నేను అన్నాను, అయ్యా కంగారు పడకు, ఇటువంటి కాలంలో మేము ఆనందంగా ఉంటామని దేవుడు అన్నాడు నాకు. అదేంటయ్యా నువ్వు అనేది ఆనందంగా? అవును, మీరందరూ ఒకప్పుడు నా ప్రభు యేసుక్రీస్తు తెలియక మీరు బ్రతుకుతున్నారు. నేను ఒకప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ యేసయ్యని గురించి నేను ప్రకటిస్తున్నాను. ఆ యేసయ్య కొరకు సేవ చేయవాడిని నేను మీరందరూ ఏడుస్తూ ఉంటే నేను నవ్వుతూ ఉంటారన్నాను. వారు పిచ్చోడ ఏరియోడా? నేను ఏరియోడినే. ఈరోజు వాక్యం చెప్పింది కదా, నేను ఏరియోడినే. నేను చెప్పే మాట మాత్రం సత్యం. హల్లెలూయా. నేను నీలాగే ఒకప్పుడు కళకు తెలియకుండా ఉన్నాను. ఇప్పుడు నేను మనసాత్రం పొంది నేను రక్షకుడు నేను అంగీకరించుకున్నాను. ఇప్పుడు నేను సంఘానికి వెళుతున్నాను. ఇప్పుడు నేను బెంగళూరు పట్టణంలో లేను, మురుబాగుల పట్టణంలో నేను సువార్త ప్రకటిస్తున్నాను, సేవ చేస్తున్నాను. నా దేవుడు నాకు ఆనందం కలిగజేస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు గ్యాస్ లేక అందరూ బాధపడుతున్నారు. అందరూ ఇంట్లో గ్యాసులు అయిపోయినాయి. నాకేమో దేవుడు చూడండి వాక్యం చెప్పినట్టు గ్యాస్ అయిపోయింది, తీసుకున్నాక ఒక వారంలో మళ్ళీ ఆయన గ్యాస్ ఎత్తుకొని వచ్చిండు ఎవరో ఇంటికి. ఏమయ్యా మాకు ఇంకొకటి ఇవ్వకూడదు అంటే, ఇస్తాను తీసుకో అని ఇచ్చిండు. తీసి పెట్టుకున్నాక 15 రోజులు ఈ సంగతి. ఏమండి,
కరెక్ట్గా ఈ ప్రాబ్లం వచ్చేటప్పుడు నా గ్యాస్ సిలిండర్ ఖాళీ అయ్యేటకు కరెక్ట్గా ఉంటే ఇంకొక సిలిండర్ ఉంటే నేను వేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు అదే అన్నాడండి, లోకం ఏడుస్తుంది, నువ్వు ఆనందంగా ఉంటావురా బాబు. హల్లెలూయా. లోకం అల్లాడిపోతుంటుంది, నువ్వు ధైర్యంగా ఉంటావురా బాబు. హల్లెలూయా. లోకం కంగారు అయిపోయింటుంది, ఇప్పుడు ఏం చేయాలో తెలియక, కానీ నువ్వు ఏ బాధ లేకున్నా నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నాలో ఆత్మపరుడు నన్ను ఆరాధించేలాగా చేస్తూ నా హృదయంలో నిన్ను మొరబెట్టుకుంటూ నేను మౌనిగా కాదు గానీలుగా, హల్లెలూయా, నేను ఆరాధన చేస్తూ దేవుని యందు సంతోషంగా నా కాలాన్ని సమయంలో గడుపుతుంటాను. హల్లెలూయా. మీరందరూ ఏం చేస్తుంటారు? ఏమండి, ఓట్లోట్లో తిరిగినా ఇడ్లీ దొరకలేదు మొన్న రోజు. నాకు చివరికి ఒక హోటల్కి పోయినాను, ఉంది వాడికి ఆ సువార్త ప్రకటించాను. బెంగళూరు సిటీలో చాలా ప్రమాదం జరగబోతున్నది. హల్లెలూయా. పల్లెలైతే అందరూ 4 రాళ్ళు పెట్టి పొయ్యి అంటించుకుంటారు, పొయ్యి ఆల్రెడీ పెట్టుకొని ఉంటారు. బెంగళూరు సిటీలో పొయ్యిలే లేవు. ఇప్పుడు 5 అంతస్తుల బిల్డింగు, అందరికి టైల్స్ వేసి ఇచ్చి కిచెన్ స్టవ్ పెట్టుకోవాలి. దాని మీద పొయ్యి పెడితే ఉంటుందా? ఏమండి, బెంగళూరు సిటీలో గ్యాస్ లేకుంటే మళ్ళీ అదే స్థితికి వస్తారు. చాలా ప్రమాదం జరుగుతాయి. ఎందుకంటే ఏమో 2 నాళ్ళు అట్లా కష్టమో సరిపోద్ది తర్వాత అనుకుని ఉన్నారు. హల్లెలూయా. ఇంకా సరిపోయేది కాదు నా సోదరుడా, నా సహోదరి, ఇంకెప్పటికీ సరిపోయేది కాదు. ఇంకా వచ్చే దినభారములంతా ఇలాగే ఉంటుంది. హల్లెలూయా. ఎలాగే ఉంటుందండి? ఇలాగే ఉంటుంది. కంగాలు మాత్రము తప్పదు, సమస్యలు తప్పదు, బాధలు తప్పదు. ఏమండి, రోదన అంటే ఏమో తెలిసిన? ఏమంటే రోదన అనుభవం ఇదియా? అనుభవం ఉందా? రోదన అంటే తెలుసు. అంటే రోదన అంటే ఏమో తెలిసిన? నలుగురు చేరి ఏడ్చుకుంటారు చూడండి, ఎవరు చచ్చిపోతే. సడన్గా ఒక ఇంట్లో చచ్చిపోయి చూసేపాటి అయ్యో అందరూ కలిసి రోదన ఏడుస్తూ ఉంటారు. అయ్యో ఏమైంది అక్కడ, వాళ్ళ ఇంట్లో ఏమైంది? రోదన, అందరూ చేసి రోదన ఏడుస్తున్నారు, చచ్చిపోయింది ఎవరో. అటువంటి రోదన నీ కుడివైపు ఎడవైపు క్షణక్షణంలో జరుగుతూ ఉంటాయి. కానీ కుడివైపు 1000, ఎడవైపు 10,000 మంది కోల్పోయినా 11,000 మధ్యలో నువ్వు ఒక్కడు మాత్రమే స్థిరంగా నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మర్యాదగా దేవునికి లోబడి ఉంటే మాత్రమే, లేకుంటే 1000, 10,000తో పాటు నువ్వు కూడా కోల్పోతావు. హల్లెలూయా. ఆ సంగతి నీకు తెలీదా? 1000 మంది పడిపోయినారంటే అమ్మో అంటావు, ఇటువైపు 10,000 మంది ఓర నాయను, నువ్వు మాత్రం నిలిచి ఉంటావా? నువ్వు కూడా కోల్పోతావు. నువ్వు దేవునికి, అందుకే ఈ కాలంలో సమయం ఉంది. ఆదివారము నీకు చర్చ్ తెరిచి పెడుతుంది, సేవకుడు ఉంటాడు, అన్ని కార్యాలు ఉంటాయి. నువ్వు పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ కూర్చోనుండి నువ్వేం చేయాలండి? దేవునికి ఆరాధిస్తూ ప్రార్థించుకుంటూ. మోసే కాలం అందరూ ఏం చేశారంట? 3 గంటల సేపు దేవుని వాక్యమును ప్రబోధించుకుంటూ మాట్లాడుకున్నారంట. తర్వాత 3 గంటల సేపు అందరూ లేచి నిలబడి ఏం చేశారంట? దేవుణ్ణి స్తుతించి పాడి పొగిడినారంట. హల్లెలూయా. ఆ కాలాలు ఇప్పుడు మళ్ళీ రాబోతుందని నాకు ఒక సంతోషం. హల్లెలూయా. వాళ్ళతో పాటు నాకు చర్చి తెలుసు, పాస్టర్ తెలుసు, పొడుగుగా నల్లంగా ఉంటాడు, నాకు తెలుసు అనుకునే ఉండో, నువ్వు ఆడే ఉండో, వస్తావు, తెస్తాడు నా దేవుడు. హల్లెలూయా. జాగ్రత్త పడు. 1000, 10,000 మధ్యలో, 11,000 మధ్యలో నిన్ను నిలబట్టిస్తానని దేవుడు మాట ఇచ్చినాడు. ఆ మాట తప్పకుండా నిలబట్టాలంటే నీవు దేవునికి లోబడి భయపడి జీవించాలి. ఇప్పుడు నువ్వు దేవునికి భయపడు, అప్పుడు 10,000 మంది కోల్పోయినా నువ్వు భయపడలేవు. హల్లెలూయా. లోకం ఏడ్చినా నువ్వు నవ్వుతూ ఉంటావు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఇప్పుడు పెళ్లి ఇంటికి పోయేదానికన్నా చచ్చిపోయిన వారి ఇంటికి పోయి వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏడవు వాళ్ళతో అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అన్ని చేయి. ఎక్కడ చూసినా సవాలు పడి ఉంటుంది, ఎక్కడ చూసినా అందరింట్లో రోదన, ఎవరింట్లో అందరింట్లో గొడవ అని ఉంటారు. నీ ఇంట్లో మాత్రం శాంతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి అంగీకరించుకుంటూ భయభక్తి కలిగి జీవిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. సావు ఎవరికి తప్పదు,
కానీ సావు అందరికీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది? ఏమండి, అందరికి ఒకేసారి వస్తే ఒక ఊరిలో 30 ఇళ్ళు ఉంటే 30 ఇంట్లోనే వస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ ఇంట్లో సాగు నువ్వు పోతావా? నీ ఇంటి సాగు వాళ్ళు వస్తారా? అటు ఇది మోసేది ఎవరు? మీరే మోసుకోవాలా. ఏమండి, కరోనా టైంలో పట్టి ఈడ్చుకోపోయినారు, గజ 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 ఈడ్చుకోపోయినారు. అట్లా ఈడ్చుకుపోయి గుంతులో పడేయాలా, మీరే ఏడ్చుకుంటూ మొన్నుదూరు వేసి రావాలా. హల్లెలూయా. అటువంటి కాలానికి వెళ్ళకండి. మీకున్న సమయంలో మర్యాదగా చర్చిలో కూర్చుండి దేవుని వాక్యం విని ఆరాధించి స్తోత్రం చెల్లించుకుంటూ భయభక్తి కలిగి జీవిస్తూ ఉండండి. గ్యాస్ ఉన్నా లేకపోయినా, రోదన ఉన్నా లేకపోయినా, ఒక మంచి కాలాలు దేవుడు నీ కొరకు సిద్ధపరచిపెట్టి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సిలువను గురించి మాట్లాడమని, వార్తను సువార్తగా ప్రకటించమని దేవుడు నీకు శక్తి ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆ శక్తిని నువ్వు తిని ఇంట్లో పండుకొని ఏమండి వ్యర్థం చేయకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకొని మీ కొరకు నేను ప్రార్థిస్తాను.